నమస్తే వెల్కమ్ టు చేతన మీడియా। స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతోంది। వాటిని హైలైట్ అయ్యేలా చూసుకుంటోంది। ఈ దాడులు అన్ని చోట్ల జరగడం లేదు, చాలా పర్టిక్యులర్ గా కొన్ని ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి। అంటే దీన్ని బట్టి ప్రణాళికాబద్ధంగా సాగుతున్న వ్యవహారంగా గుర్తించొచ్చు। ఈ ప్రణాళిక దేనికోసం అంటే టీడీపీని పోటీలో ఉండకుండా చేయడానికేనని ఇప్పటివరకు అందరూ అనుకుంటున్నారు। కానీ ఇది ప్రాథమిక లక్ష్యం మాత్రమే। అంతకు మించి భారీ లక్ష్యం వైసీపీ క్యాంప్లో ఉంది। ఆ లక్ష్యం ఓటర్లే। ప్రభుత్వానికి వ్యతిరేకం అనుకున్న ఓటర్లెవరూ పోలింగ్ బూత్ల వైపు రాకుండా భయపెట్టే లక్ష్యాన్ని సాధించే క్రమంలోనే ఈ దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 అసెంబ్లీ సీట్లు 50% పైగా ఓట్లు సాధించింది। ఇలాంటి పార్టీకి అసలు స్థానిక ఎన్నికల్లో టెన్షన్ ఉండకూడదు, కేక్ వాక్లా జరిగిపోవాలి। కానీ వైసీపీ కింద మీద పడుతోంది। దీనికి కారణం ఓటమి భయమే। జనమంతా ఎక్కడ వచ్చి ఓట్లేస్తారోనని భయం। ఈ 10 నెలల కాలంలో తీసుకున్న తుగ్లక్ నిర్ణయాలు ప్రజల ఆర్థిక సామాజిక అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి। ప్రభుత్వం ఇచ్చిన చిల్లర కన్నా వారు కోల్పోయింది ఎక్కువేనన్న అభిప్రాయం అంతటా ఉంది। రోజు కూలీలకు పనులు లేకుండా పోయినా వారిలో చైతన్యం తక్కువ। కానీ మధ్యతరగతి ప్రజలకు మాత్రం పరిస్థితి పూర్తిగా అర్థమైపోయింది। వారందరూ ఓటింగ్ కేంద్రాలకు వస్తే మొదటికే మోసం వస్తుంది। సహజంగా మధ్యతరగతి ప్రజలది టిపికల్ మైండ్। ఎవరికైనా తమపై కోపం వస్తే తమ బతుకు మీద దెబ్బ కొడతారనే భయం ఉంటుంది। అందుకే ఎవరి జోలికి పోరు। ఈ టిపికల్ మైండ్ సెట్ను అర్థం చేసుకున్న వైసీపీ నేతలు రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేసినా వదిలిపెట్టేది లేదన్న భావనను అందరిలోకి పంపుతున్నారు। దాడులు దౌర్జన్యాలతో చేయాల్సిందంతా చేస్తున్నారు। అంటే ఓ రకంగా మధ్యతరగతి వర్గాన్ని మొత్తం భయంతో ఉండేలా బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు। ప్రభుత్వం తరపున ఇప్పటికే వాలంటీర్లు పనిచేస్తున్నారు। ప్రభుత్వ పథకాలు పొందిన వారందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు। అయితే ఈ పథకాలు పొందిన వారి కంటే పొందని వారే ఎక్కువ ఉన్నారు। వారందరినీ కూడా బ్లాక్మెయిల్ చేయడమే ప్రస్తుత దాడుల ఉద్దేశం। వైసీపీ ఓటర్లు ఎలాగో పోలింగ్ బూత్ల వద్దకు వెళ్తారు, వెళ్ళకపోయినా వీళ్ళు తీసుకెళ్తారు। కానీ వ్యతిరేక ఓటర్లు మాత్రం పోలింగ్ బూత్లకు వెల్లువగా వస్తే మాత్రం వారి ప్లాన్ తల్లకిందులవుతుంది। ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగితే ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్ల వైపు వెళ్తారు। అలాంటి పరిస్థితి లేకుండా చేయడం ద్వారా మరో 4 ఏళ్ల పాటు అధికారంలో ఉంటే ప్రభుత్వంతో పెట్టుకోవడం ఎందుకన్న భావన ఓటర్లలో కల్పిస్తున్నారు। రాయలసీమ ఫ్యాక్షన్ ప్రాంతాల్లో పాలెగాళ్లు కొన్నాళ్ల కిందటి వరకు ఇదే ఫార్ములాను ప్రయోగించేవాళ్ళు। తమకు అనుకూలమైన ఓటర్లతో ఓట్లు వేయించుకుని అనుకూలంగా లేని వారిని పోలింగ్ బూత్ల వద్దకు కూడా రానిచ్చేవారు కాదు। దీంతో ఓ ఊరిలో 10 అనుకూల ఓట్లు పడితే వారికి వ్యతిరేకంగా 200 ఓట్లు ఉన్నా బ్యాలెట్ వరకు రావు కాబట్టి 10 ఓట్లదే రాజ్యం అయ్యేది। ఇప్పటికీ కడప జిల్లాలో ఈ పద్ధతి చాలా నియోజకవర్గాల్లో ఉంది। ఇలాంటి ఎన్నికలలో రాటుదేలిపోయిన ప్రభుత్వ పెద్దలు దీన్నే రాష్ట్రం మొత్తం అమలు చేస్తున్నారు। ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారు।